ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటది? ఆ పెన్ కెమెరాలో ఉండాల్సిన ఆధారాలన్నీ మా ఫోన్లోకి ఎక్కించాం. ఫోన్లోకి ఎక్కగానే ఆ పెన్లో ఉన్న మెమరీ అంతా డిలీట్ చేసేసాం. ఇప్పుడు వాటిని ఏం చేయాలి? ఊరుకో చెల్లెమ్మా, అవేమన్నా మగ్గిపోతాయా మురిగిపోతాయా? నీ దగ్గర జాగ్రత్తగా ఉంచు. ఇందాకేదో అన్నారన్నయ్య. అది వదినా, నువ్వింత జాగ్రత్తగా ఉంటావని తెలియక. అయితే ఇంక మా మాట వింటారు కదా? ప్రవచనాలు విన్నంత శ్రద్ధగా వింటాం. మేం చెప్పింది చేస్తారా? నువ్వు ఏ పని చెప్తే ఆ పని రోబోలా చేస్తాం. అయితే మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి. అలాగే పదవే. పదండి. అమ్మో, మమ్మో, త్రిపుర వస్తుంది. మమ్మల్ని ఇక్కడ చూస్తే ఖచ్చితంగా ఆరా తీస్తుంది. ఆరా తీస్తే నేను పెన్ను తీసుకుని వచ్చానని చెప్పాల్సి వస్తుంది. అమ్మో, ఆ పని మాత్రం చేయక చెల్లెమో. తనకు అనుమానం వస్తే మా పని అయిపోతుంది. వెనక దారి నుంచి వెళ్ళిపోండి. రండి. పదవే. పిన్ని, ఏంటి అలా చూస్తున్నావు? ఎండలో పిండి వడియాలు పెట్టానమ్మా. కాకులు ఏమైనా వస్తాయేమో అని చూస్తున్నా. నువ్వు కూడా ఎండను పడొచ్చాగా, చల్లగా మజ్జిగ ఇవ్వనా? వద్దు పిన్ని. రెస్ట్ తీసుకో. ఆ నాగభూషణం వాసుకి వాళ్ళు మనల్ని తక్కువ అంచనా వేస్తున్నారే. అసలు ఆ ఆధారాలు మన దగ్గర ఎందుకు మమ్మీ? ఆ గాయత్రి విషయంలో తప్పించి అవెందుకు ఉపయోగపడతాయి? ఆ ఆధారాలు నిన్ను ఆ ఇంట్లో యువరాణిని చేసే సాక్ష్యాలే. ఇంక నేను ఆ ఇంటికి కోడలిగా ఎలా వెళ్తానమ్మా? ఆ ఫనీ ఉన్నాడుగా, రేపు ఆ బాల మానసిక పరిస్థితి చూసి ఎవ్వరూ పెళ్లి చేసుకోరు. అనంతిని గాయత్రిని విడదీయడం వల్ల వాళ్ళకి వారసులుండరు. చివరికి ఆ ఇంట్లో ఉండేది ఒకే ఒక్కడు, ఫనీ. ఆ ఫనీని నువ్వు చేసుకుంటే ఆ ఇంటి యువరానివి నువ్వే. అసలు ఆ పెన్ కెమెరాలో ఎవిడెన్స్ లేకపోవడం ఏంటి? ఏదో జరుగుంటుంది. అనయ్య, నువ్వు రిలాక్స్డ్గా ఉండు. ఎలా ఉండమంటావురా? తాతయ్యని చంపిన వాళ్ళని వదిలేసి నన్ను రిలాక్స్గా ఎలా ఉండమంటావురా? పోనీ ఇంకేమైనా చెప్పారా మీ తాతయ్య గారు? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి బాలాగారు. నాకేం గుర్తు రావడం లేదు. నాకు గుర్తుంది ఒకటే, పెన్ కెమెరా. అయినా దాంట్లో ఏ సాక్ష్యం లేదు. ఏమండి, తాతగారి చావుకి కారణమైన వాళ్ళ మీద కేసేమీ పెట్టలేదా? అనంత్, చెప్పరా. తాతయ్య చనిపోయిన తర్వాత
మీరు కేసు పెట్టారా లేదా? కేసు పెట్టకుండా ఎలా ఉంటాం అన్నయ్య? కేసు పెట్టాం. తర్వాత ఎంక్వైరీ చేశారు. ఓ 3 నిందితుల్ని విచారించారు, కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదని కేసు హోల్డ్లో పెట్టారు. వాళ్ళకి ఆ క్రిమినల్స్ దొరకలేదా? బాలగారు, కేసు ఫైల్ చేసిన పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమైనా ఆధారాలు దొరకచ్చేమో కదా? ఎస్ త్రిపుర, యువర్ అబ్సల్యూట్లీ రైట్. కరెక్ట్గా చెప్పా. పద త్రిపుర, వెళ్దాం. అన్నయ్య, నేను వస్తాను. వద్దురా ఆనంద్, మీరు ఇక్కడే ఉండండి. నేను త్రిపుర వెళ్ళొస్తాం. పద. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి. ఓ 3 years బ్యాక్ మా తాతయ్య గారిని కొంతమంది రౌడీలు మర్డర్ చేశారు. ఆ కేస్ డీటెయిల్స్ ఇస్తారా? కూర్చోండి. ఎవరు మీ తాతయ్య? సార్, ఈశ్వర ప్రసాద్ గారు. ఆయన గెస్ట్ హౌస్కి వచ్చి చంపేశారు. ఓ, ఆ కేసా? అది చాలా పాత కేసు. సార్, ఆ కేస్ ఫైల్ ఒకసారి ఇస్తారా? కష్టం సార్, మా స్టోర్ రూమ్లో ఎక్కడో లోపల ఉంటుంది. ఒక పని చేయండి, ఒక వారం తర్వాత రండి, ఫైల్ వెతికించి ఇస్తాను. సార్, మాకు ఆ ఫైల్ ఇప్పుడే కావాలి సార్. ఇప్పటికిప్పుడు అంటే కష్టమమ్మా. సార్, అందులో మా తాతయ్యని చంపిన వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి కదా సార్? అందులో ఏమైనా క్లూ ఉంటే ఎవరు మా తాతయ్యని చంపారో తెలుసుకోవచ్చు సార్. మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ఎలాగైనా ఆ ఫైల్ని తెప్పించండి సార్. సార్, స్టాఫ్ అందరూ బందోబస్తుకి వెళ్ళారు. ఓ పని చేయండి, మా కానిస్టేబుల్ని ఒకరిని పంపిస్తాను, మా స్టోర్ రూమ్లో ఫైల్ వెతకండి. సరే సార్, ఐ డోంట్ మైండ్. 302 సార్. సార్తో వెళ్ళి మన స్టోర్ రూమ్లో వాళ్ళ తాతయ్య గారికి సంబంధించిన కేసు ఫైల్ ఉంది, వెతికి తీసుకునిరా. అలాగే సార్. రండి సార్. థ్యాంక్ యూ సార్. వీడికి ఆ కేసు ఫైల్ దొరికితే ఏం గుర్తొస్తుందో ఏంటో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.